నమస్తే అందరికి. అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? మేమైతే మస్తుగున్నాం. ఇక పొద్దుగాలనే వీడియో తీసేటైతే షురూ చేసిన నేను. ఇక వ్లాగ్ అప్లోడ్ చేయాలి కదా! అందుకోసం ఎంత చేత కాకపోయినా, ఎంత ఏదైనా ఈ వీడియోలు తీసుడైతే ఆగదు. ఇక తీసుకుంటూనే ఉండాలి, అప్లోడ్ చేస్తూనే ఉండాలి. తీసుకుంటూనే ఉండాలి, ఎడిటింగ్ చేస్తూనే ఉండాలి, అప్లోడ్ చేస్తూనే ఉండాలి. ఇదే పని. యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న వాళ్ళందరికీ ఇదే పని ఉంటుంది. ఇక వేరే పని చేద్దాము అని చెప్పేసి అనుకున్నా కూడా తీరదన్నట్టు పని అయితే. ఇక తొందరగా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఏమన్నా వీడియో ఎడిటింగ్ ఉంటే ఆ ఎడిటింగ్ చేసుకొని పిల్లల్ని చూసుకొని వాళ్ళని స్కూల్లో దింపొచ్చేసరికి చాలా అయితే. ఇక పొద్దుగాలనే వానదేవుడు అయితే వచ్చిండు పోయిండు అన్నట్టు. దమ్ము ఇట్లా నార్మల్గా చినుకుల్లాగా పడి ainత కథం వర్షం అటే పోయింది. ఎక్కువ వాన పడ్డట్టు కాదు, ఎండ కొట్టినట్టు కాదు. వాతావరణం అంతా కూడా మస్తు అంటే మస్తు చల్లగానైతే ఉంది. ఇక పొద్దుగాలనే లేచి బయట అంతా ఊడ్చిన తర్వాత వాటర్ పట్టే అమ్మ వచ్చేసి వాటర్ అయితే పట్టేసిపోయింది. ఇక నేనైతే బ్రష్ చేసుకొని టాబ్లెట్ వేసుకొని ఎక్కడికైతే వచ్చేసిన కిచెన్లోకి. పిల్లలు ఇద్దరు కూడా లేసుడితోటే టీవీ పెట్టు మమ్మీ అని చెప్పేసి అంటే టీవీ అయితే పెట్టేసిన. ఇక ఇలా వాళ్ళకు స్కూల్ ఉంది. అట్లనే ఇంకోటి ఏంటిది అని చెప్పేసి అంటే ఇలా ఇంట్లో టిఫిన్ అయితే ఏం చేస్తలేను. ఎందుకు అని చెప్పేసి అంటే అమ్మల తల్లికి అయితే హాఫ్ డేనే. ఇక పొద్దుగాల టిఫిన్ చేస్తే ఆమె టిఫిన్ తినదు, ఏం తినదు. ఇక అన్నమే తినిపిస్తే కొంచెం కడుపులో ఆసరు ఉంటుంది కదా. మళ్ళీ 12:30 వరకు అమ్మల తల్లి బల్లెనే ఉండాలి. 12:30కి ఇక నేనైతే పోయి తీసుకొని వస్తాను నా అమ్ముల తల్లిని. ఆ టైం రాక టిఫిన్ తినే ఉండాలంటే అస్సలు అవ్వదు. తనతోటి ఆకలి అవుతుంది. అందుకని చెప్పేసి ఇక నేను ముందే అన్నమే తినిపిస్తా అన్నట్టు. అప్పుడప్పుడు ఇట్లా హాఫ్ డేస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అన్నమే పెడతా. ఇక ఫుల్ డే ఉంటే మాత్రం ఖచ్చితంగా పొద్దుగాలనైతే లేచి టిఫిన్ అయితే ఏదో ఒకటి ఖచ్చితంగా వేస్తే ఉంటుంది. టిఫిన్ వేసుడైతే అస్సలు తప్పను కూడా తప్పదన్న. రాత్రి తోమిన బౌళ్ళన్నీ కూడా బౌల్ల స్టాండ్లను అయితే సర్దేసి ఇప్పుడు కూరనైతే వండాలి. పిల్లలు పోయే టైంకి అయితే ఖచ్చితంగా అన్నం కూర అయి ఉండాలి. అట్లనే వాళ్ళు 8:30 లోపే అన్నం కూడా తినేసి అయితే ఉండాలన్నట్టు. 8:30 వరకు ఖచ్చితంగా స్కూల్లో ఉండాలి అని చెప్పేసి అంటే 8 కాకముందే వాళ్ళు తిండి అయితే షురూ చేయాలి. ఇక మా పిల్లలు అయితే ఇప్పుడు తొందర తినుర్రిరా స్కూల్ టైం అవుతుంది అని చెప్పేసి అంటే జామ్ తింటారు. అర్ధ గంట కన్నా ఎక్కువనే తింటారు. ఇంకెవ్వరు ఏమనేటోళ్ళు లేకపోతేనైతే 2 గంటలు తినమన్నా తింటారు తినబెడుతుంటే. ఇక మా ఆయననైతే బిగ్ బాస్కెట్లనైతే ఆర్డర్ చేసిరు. ఇవైతే ఏమంటారు వీటిని, బెండకాయలు అయితే బిగ్ బాస్కెట్లనైతే ఆర్డర్ చేసిరు. కొన్నన్ని ముదిరిపోయినాయి కానీ కొన్నన్ని అయితే మంచిగానే లాతగానే ఉన్నాయి. ఇక బెండకాయ పులుసు చేద్దాము అని చెప్పేసి చింతపండు అయితే నానబెట్టి అయితే పెట్టేసి ప్రతిరోజు ఫ్రై చేసిన కూరలు తిని బోర్ వచ్చేసింది. ఇవాళ ఎట్లనైనా వేసి చారులాగా వేసుకుందాము అని చెప్పేసి అంటే టైంకి మా ఆయననైతే బిగ్ బాస్కెట్లో బెండకాయలు అయితే ఆర్డర్ చేసిరు కాబట్టి ఇక మంచిగా అనిపించింది. అబ్బాయి ఇవాళ ఫ్రై కూరనైతే కాదు కదా, ఇక మంచిగా బెండకాయ చారు చేసుకొని కడుపు నిండా తిందాము అని చెప్పేసి అయితే అనిపించింది అన్నట్టు. ఊకే ఫ్రై కూరలు తినడు కూడా అంత మంచిదైతే కాదు హెల్త్కి. ఎక్కువ ఫ్రై చేసిన కూరలు తినడం వల్ల కూడా మనకు కళ్ళు పసకలు అవుతాయి అని చెప్పేసి అయితే అంటారు. ఖచ్చితంగా వారానికి ఒక 2-3 సార్లనన్నా మేమైతే చింతపండుతోని చారు చేసుకున్నాడన్నా, లేకపోతే సాంబార్ అన్నా, లేకపోతే బెండకాయ చారన్నా, లేకపోతే కాకరకాయ చారన్నా, ఇట్లా ఏదో ఒకటి అయితే చేస్తా నేను. ఇక ఊకే ఫ్రై కూరలు తినాలి అని చెప్పేసి అంటే సావత్తది నాకు. పొద్దుగల లేసుడితోటే ఫ్రెష్ అప్ అవడుతోనే మనకేం పని ఉంటుంది, కిచెన్లో పని ఉంటుంది. బయట అంతా ఊడ్చుడు అయిపోయిన తర్వాత కిచెన్లోనైతే పని ఉంటుంది మనకైతే. ఇక నేను ఈ కిచెన్లో కచ్చుడితోటి ఇక బియ్యం పెట్టుడితోటి లేకపోతే కూర వండుడితోటి మస్తు అంటే మస్తు గాలి వస్తుంది అన్నట్టు. ఈ కిటికీలకి వెళ్ళి విపరీతమైన గాలి వస్తుంది. అసలు తొందరగా గానే కాదు. అన్నమైనా సరే కూర అయినా సరే ఆ గాలికి మంట ఫ్లేమ్ అనేది మొత్తం అటు ఇటు అయితే ఊగుతూనే ఉంటుంది అన్నట్టు. కొద్దిసేపటాక ఎప్పుడు ఎక్కువ గాలి వస్తే అప్పుడైతే ఊగుతూనే ఉంటుంది. ఇక నేనైతే దానికి వాల్పేపర్ అంటిస్తే కొంచెం ఆ ప్రాబ్లం అయితే పోతుంది. ఊకే అది ఆ అంటే ఆ కిటికీ ఊకే మూసేసి అంటే క్లోజ్ చేసి పెడితే ఏంటిదంటే మనకు వెలుతురు అనేది అయితే అస్సలు ఉండదు కిచెన్లకు. ఆ కిటికీ తీసుకొని మంచిగా పెట్టుకుంటేనే మనకు వెలుతురు అనేది అయితే ఉంటుంది అన్నట్టు. పిల్లలిద్దరికి కూడా స్నానం అయితే వేపిచ్చేసిన. ఇక మా చిన్న అయితే అంతకుముందు కొంచెం లడ్డుగా ఉంటుండే, ఇప్పుడైతే మస్తు అంటే మస్తు బక్కగా అయిండు మా చిన్న అయితే. అంతకుముందు మంచిగా ఇట్లా బెల్ట్ పెట్టాల్సిన అవసరం లేకుండే కొన్ని పాయింట్లకు. ఇప్పుడైతే బాగా బక్కగా అయింది కాబట్టి ఇక బెల్ట్ పెట్టాల్సిందే ఖచ్చితంగా, లేకపోతే పాయింట్ జారిపోతుంది అన్నట్టు. ఇక్కడ ఇద్దరు కూడా ఏమంటారు తిట్టుకుంటున్నారు. నాకే మమ్మీ ఫస్ట్ డ్రెస్ ఎత్తదని మా అమ్ముల తల్లి, నాకే ఫస్ట్ అన్ని సెట్ చేస్తుంది మమ్మీ, నాకే ఫస్ట్ డ్రెస్ ఎత్తదని మా చిన్ను. ఇద్దరు కూడా తిట్టుకుంటున్నారు అన్నట్టు. నేను తాగు నాన్న నీకు డ్రెస్ అని చెప్పేసి మా అమ్ముల తల్లికి చెప్పినా సరే తనైతే అస్సలు వినను కూడా వినది.
నాకే ఫస్ట్ ఎయ్యాలే అని జెప్పేసి అంటది. ఏది చేసినా సరే ఫస్ట్ దానికే ఎయ్యాలే. తర్వాత మళ్ళా చిన్ను దగ్గరికి రావాలన్నట్టు. ఇద్దరు ఎంత సతాయించుతారంటే నన్నైతే మస్తు అంటే మస్తు సతాయించుతారు. ఇక చిన్నగున్నప్పుడైతే తానం పోసుడుతోటే చెవులల్ల ఊదేదాన్ని నేను. నీళ్ళేమన్నా ఉన్నా గూడా పోతాయి గదా అని జెప్పేసి, గడెల పడ్డట్టయితే చెవులల్లకు నీళ్ళు పోతాయి. అందుకని జెప్పేసి చిన్నగున్నప్పుడు గూడా ఊదేదాన్ని చెవులల్ల. ఇగ అట్లనే అలవాటయిపోయింది. ఇప్పుడు గూడా అంతే పిల్లలిద్దరికీ గూడా స్నానం జేపిచ్చిన తర్వాత ఈ చెవులలో ఊదుతా ఫస్ట్ అయితే. ఊదిన తర్వాతనే టవల్‌తోనైతే తుడుతన్నట్టు. ఇక చిన్నుకైతే టీవీ ఎప్పుడెప్పుడు పెట్టుకోవాలా అని జెప్పేసి వాడు వెయిట్ జేసి నన్నడిగి "మమ్మీ నేను టీవీ పెట్టుకోన్నా" అని జెప్పేసి అంటే, "సరే నాన్న పెట్టుకో" అని జెప్పేసి అయితే చెప్పిన. ఇగ వానికైతే బర్రిన్నంత పండుగయింది. టీవీకి రికా ఉంటలేదు, వానికి రికా ఉంటలేదు. ఊకే చూసిందే చూసుడు ఎండాకాలం అన్ని రోజులు. ఇప్పుడు బడికోతాండు గాబట్టి కొంచెం తక్కువైంది టీవీ జూసుడు గానీ, లేకపోతేనా అసల ఆ టీవీకైతే రికాముండదు. దానికంటూ నోరుంటే "అవ్వ దేవుడా! వయ్యా సత్తిరా బతికితిరా" అని జెప్పేసి అనగావచ్చు టీవీ అయితే. అట్లా నడుత్తాంది. మామూలుగా నడతలేదు టీవీ అయితే. పొద్దున దాకా టీవీ నడుసుడే, మళ్ళా వాళ్ళు వండుకునేంత వరకు గూడా టీవీ నడుసుడు. అమ్ముల తల్లికి జుట్టేసిన ప్రతిసారి నాకేమనిపిత్తదంటే, అమ్ముల తల్లి జుట్టు ఇంకెక్కుంటే మంచిగుండు, మంచిగా ఎక్కువ పెరిగితే మంచిగుండు అని జెప్పేసి అనిపిత్తది గానీ, దాని జుట్టు ఇగ పెరుగుతలేదు, అగ పెరుగుతలేదు. అంటే పెరుగుతుంది గానీ, అంత తొందరగానైతే పెరగదన్నట్టు అమ్ముల తల్లి జుట్టు. మళ్ళీ కొంచెం పల్చగానైతే ఉంటది. ఒత్తుగా అయితే అస్సలంటే అస్సలుండదు. ఇగ నిన్ననైతే ఒక చిన్న పిలకనైతే ఏసిన. పిలకేసి ఇయాల క్లిప్పులు పెట్టేసరికి అసలంటే అసలు అంత పర్ఫెక్ట్‌గానైతే ఒక పక్కకైతే ఉంటలేదు. క్రాఫ్ అయితే ఇట్లా మధ్యలోనైతే లేసినట్టు అవుతుంది గదా అని జెప్పేసి, ఇగ మళ్ళా అటు గూడా ఒక క్లిప్ పెట్టయితే సెట్ జేసిన. చిన్న పిలకేత్తరా మమ్మీ అని జెప్పేసి అంటే అస్సలొద్దు నాకు, చిన్న పిలక అని జెప్పేసి అయితే చెప్పింది. భలే అనిపిత్తరు పిల్లలైతే. 2 పిలకలేస్తే ఎంత క్యూట్‌గా కనిపిస్తారో పిల్లలైతే. ఇగ ఇక్కడ బెండకాయ చారు చేసినా గానీ, బెండకాయ చారు మొత్తం పొంగిపోయింది పొయ్యి మీదికి. నా ఆగానికి ఆ చారు మొత్తం బొయ్యి మొత్తం స్ప్రెడ్ అయిపోయింది గ్యాస్ అంతా గూడా. ఇప్పుడు నాకు మళ్ళా పని పడ్డది. గ్యాస్ అంతా గూడా మళ్ళా ఏమంటారు కడగాలే, మళ్ళా దీన్నంతా గూడా తుడవాలే. మంచిగా నీట్‌గా చేసుకుంటేనే కొంచెం మనశ్శాంతి అనేదైతే ఉంటది. లేకపోతే ఇది ఎప్పుడెప్పుడు కడగాలా అని జెప్పేసే ఉంటది. ఇగ అది మొత్తం ఎండిపోయిందనుకో ఇంకా తోమడానికి ఇబ్బందయితది గదా అని జెప్పేసి, ఇగ పచ్చిమీద ఉన్నప్పుడే ఇదంతా తోముతా అని జెప్పేసి ఇదంతా గూడా తోమేసిన. గ్యాస్ అంతా నిన్నగాక మొన్ననే తోమిన గ్యాస్ అంతా గూడా. ఇగ ఇయాల మళ్ళా తోమాల్సొత్తందన్నట్టు. ఇగ అదంతా ఎండిపోతే మళ్ళా తోమడానికి ఇబ్బందయితది. అదంతా పోదు. ఆ బెండకాయ చారంతా పొంగిందంతా అటు పోపు డబ్బాల సైడ్ అయితే వేయిందన్నట్టు. అటు మొత్తం పేపర్ అంతా గూడా తడిసిపోయింది. ఇగ పేపర్ అయితే ఇంకోటైతే చేంజ్ జెయ్యాలే. ఇటు ఏదన్నా పొంగినా సరే డైరెక్ట్ అటు పోపు డబ్బాల సైడే పోతదన్నట్టు. ఎందుకంటే అటు కొంచెం వంపులాగా ఉంది గాబట్టి అటే పోయిందన్నట్టు చారంతా గూడా డైరెక్ట్. ఇగ చారైతే కొంచెం ఏం టేస్ట్ అయితే అనిపియలేదు. ఏదైనా గూడా మనకు సాంబార్ అయినా సరే, ఏదైనా గూడా పొంగిపోయినాయి అనుకో చార్లు, అవి కొంచెం టేస్ట్ అయితే అనిపియయి అన్నట్టు. ఇగ ఇయాల బెండకాయ చారు గూడా అంతే కొంచెం టేస్ట్ అనేది అయితే అనిపియలేదు. గ్యాస్ గాడు గూడా అయిపోయిన తర్వాత బట్టల సెక్షన్ అయితున్నది. ఇగ బట్టలన్నీ గూడా మడతబెట్టి ఎవల సెల్ఫ్‌ల వాళ్ళకైతే పెట్టేత్తే ఒక పని అయిపోతది. ఇంటికాడ ఉన్నట్టేగాని ఎప్పుడు ఏదో ఒక పని ఉంటనే ఉంటది. పొద్దున్నుంచి పొద్దుక దాకా ఏదో ఒకటి ఉంటది. ఇగ కొంచెం లేట్‌గా లేత్తే చాలు పొద్దుగాల. ఇగ పొద్దుగాల నుంచి పొద్దుక దాకా చేసినా తీరయి ఆ పనులైతే. అందుకని జెప్పేసి ఎప్పుడైనా గూడా పొద్దున్నే లేత్తా నేనైతే. తొందరగా పని తీరాలి అని జెప్పేసి. ఇక్కడ దీన్నైతే మొత్తం తోముడైతే అయిపోయింది. ఇవి ఉంటాయి గదా గ్యాస్ మనకు ఫ్లేమ్ వచ్చేటియి మంట. అళ్ళకు వాటర్ అయితే ఎప్పుడు కడిగినా గూడా పోతాయి. మరి అట్లా వాటర్ పోవచ్చా పోరాదా అనేది నాకు తెలవదు గానీ, మొత్తానికైతే అళ్ళకు వాటర్ అయితే పోతాయి. ఎప్పుడు చూసినా ఇట్లా మనం కడిగేటప్పుడు అయితే ఖచ్చితంగా వాటర్ పోతాయి. అళ్ళకు వాటర్ పోవద్దు అని జెప్పేసి అంటారు గానీ, కొన్నన్నా పోకుండా ఉంటాయా? పోతాయి, కొన్నైనా పోయే ఉంటాయి వాటర్ అయితే. ఇక్కడైతే బట్టలన్నీ గూడా మడత పెట్టేసి అయితే పెడదాము అని జెప్పేసి మళ్ళా బెడ్‌రూమ్‌లకైతే వచ్చేసిన. ఈ బెడ్‌రూమ్‌లనైతే ఇట్లా ఈ బట్టలకు డోర్ కర్టెన్స్ వేసుకుంటే మంచిగానే ఉండు. డోర్ కర్టెన్స్ కాదు గానీ, ఈ బట్టలకు అంటే ఈ ఏసే అంత డోర్ కర్టెన్స్ అంత సైజు తీసుకొని ఏసుకుంటే మంచిగుండు అని జెప్పేసి అనిపిస్తుంది గానీ, మళ్ళీ ఎందుకు అని జెప్పేసి అనిపిత్తుందన్నట్టు. చీమలైతే మామూలుగా లెవ్వు. ఎక్కడ చూసినా చీమలే. బెడ్‌రూమ్‌ల చీమలే, హాల్‌ల చీమలే, కిచెన్‌ల చీమలే. ఇగ ఇగ దాన్నేమంటారు లక్ష్మణ రేఖ అదేమంటారు దాన్ని? అదే చీమల బల్పం గీసి యాస్టత్తుందన్నట్టు. ఇగ మేము ఉండేది కింద గాబట్టి మస్తు మస్తు చీమలత్తున్నాయి. అంటే మస్తు ఘోరంగా ఎక్కడ చూడు చీమలే. నిన్న నార్మల్‌గా పిల్లలకు స్నానం పోసిన తర్వాత టవల్‌తోని తుడుద్దామని జెప్పేసి సాయంత్రం పూట తుడితే మొత్తం చీమలే తువ్వాలకైతే. ఇగ ఎప్పుడూ ఒకటైతే ఉంచుకోవాలి ఖచ్చితంగా. చీమల బల్పాలైతే ఎప్పుడో ఒకటి ఖచ్చితంగా ఉంచుకోవాలే. ఇది కింద గాబట్టి చల్లగుంటాయి గాబట్టి గోడలల్లకి
లోపలికి అయితే వస్తున్నాయి చీమలు అయితే భలే అసలు. ఇక ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయి అది చీమల బల్పం గీసేసరికి ఇక కథం అక్కడనే చచ్చిపోతున్నాయి అన్నట్టు. ఇక అట్లున్నది చీమలతోని బాధనైతే. కిందుంటే ఇక ఇట్లుంటది బాధ, చీమలతోని బాగుంటది బాధ. ఇక ఇయాలటి వ్లాగ్ వచ్చేసి ఇంతే. వచ్చే వీడియోలోనైతే కలుద్దాం. ఉంటా మరి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అట్లనే కింద హైప్ అనే బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయరుల్లా. ఉంటా మరి. వచ్చే వీడియోలో కలుద్దాం.